నమస్కారం. చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి బాలానందానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బాలానందం కార్యక్రమంలో ఇంటింటా మనబడి USA కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఇవాల్టి కార్యక్రమానికి బాలానందం అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను, జ్యోతి రాచా. నాతో పాటు శైలజా ముడియ గారు ఉన్నారు, సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే తెలుగు NRI రేడియో నుండి ముకుంద్ గారు కూడా ఉన్నారు. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన ఇంటింటా మనబడి USA సమన్వయకర్తలు హేమచంద్ర తలగడదివి, శైలజా ముడియ గారు, మనబడి గురువులు, పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులు, బాలానందం బృందం డైరెక్టర్ పద్మా వెల్లంకి గారు, ఇలా అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు అలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుండి బాలబడి ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం, ప్రబోధం తరగతి వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్పడానికి ఆద్య ముందుకు వస్తోంది. ఆద్య, నువ్వు సిద్ధమేనా? సిద్ధమే అత్తయ్య. అందరికీ నమస్కారం. నా పేరు ఆద్య. నేను ప్రకాశం తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పబోతున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశ మొదటి ఉప ప్రధాన మంత్రి. మన స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం ఆయన గుజరాత్లో జన్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన గాంధీజీ అభిమాని మరియు సత్యాగ్రహం పోరాడారు. ఆయన 584 రాష్ట్రాలు అని కలిపారు. హైదరాబాద్ పాకిస్తాన్ లో కలవకుండా సహాయపడ్డారు. భారత సమైక్యత ఇచ్చారు. ఆయన శ్రీనగర్, కాశ్మీర్ ని కూడా రక్షించారు. అందువల్ల భారత రత్న పురస్కారం ఇచ్చారు. ఆయనకు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం కట్టారు. దాని పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇండో పాక్ మరియు ఇండో చైనా యుద్ధంలో ఆయన చాలా పోరాడారు. సోమనాథ జ్యోతిర్లింగం ఉద్ధారణ చేశారు. నాకు సర్దార్ అంటే చాలా ఇష్టం. జై భారత్ మాతకి జై. ఆద్య, సర్దార్ గారి గురించి ఎంత చక్కని వివరం ఇచ్చావు. ఆయన జీవిత విశేషాలు, ఆయన చేసిన సేవ చాలా చక్కగా వివరించావు. నీకు జేజేలు. ధన్యవాదాలు. తర్వాత వారాల పాట పాడడానికి స్తుతి వస్తోంది. స్తుతి, నువ్వు సిద్ధమేనా? సిద్ధమే అత్తయ్య. నమస్కారం. నా పేరు స్తుతి. నేను ప్రవేశం తరగతిలో చదువుతున్నాను. నేను వారాల పాట పాడతాను. ఆదివారం నాడు అరటి మొలచినది. సోమవారం నాడు సుడి వేసి పెరిగినది. మంగళవారం నాడు మారాకు తొడిగినది. బుధవారం నాడు పొట్టిగెల వేసినది. గురువారం నాడు గుబురులో పెరిగినది. శుక్రవారం నాడు సుగసుగా పండినది. శనివారం నాడు చకచకా గెలకోసి అందరికి పంచితిమి అరటి అత్తములు. అమ్మాయి అబ్బాయి అరటి పందిరిగో. ఆహా, చాలా చక్కగా చెప్పావు స్తుతి. ఎవరు రాశారో కానీ ఈ గేయము
వారాలు చిన్నపిల్లలకు చక్కగా నేర్పించడానికి చాలా చక్కని ఆలోచన కదా. అలాగే అరటి గెల ఎలా పెరుగుతుంది అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు ఈ గేయం. నువ్వు చాలా చక్కగా పాడావు స్తుతి, నీకు జేజేలు. తెలుగు బాల శతకం నుండి కష్టపెట్టకు బోకు అనే పద్యం మరియు దాని భావం చెప్పడానికి మన ముందుకు వస్తుంది అనన్య. అనన్య, నువ్వు సిద్ధం కదా? నమస్కారం, నా పేరు అనన్య సరోదే. నేను ప్రమోదం తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగు బాల శతకంలో తల్లి మనసు అనే పద్యం చెప్పుతున్నాను. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నానా పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిబులురా, లలిత సుకున జాల తెలుగు బాల. భావము: మంచి గుణము గల తెలుగు బాలలు. అమ్మ మనసు కష్టపెట్టవద్దు, నానా పనులకు నష్టం కలిగించవద్దు, అమ్మ నాన్న దైవంతో సమానం. నమస్కారం. తెలుగు బాల శతకం రచించిన వారు గుంబా సాంబశివరావు గారు. ఆయన రాసిన పద్యాన్ని అండ్ భావాన్ని నువ్వు చాలా చక్కగా వివరించావు అనన్య. నిజమే కదా, మన తల్లిదండ్రుల మనసును కష్టపెట్టకూడదు. వారు మనకు గురువు దైవం ఎలాగో అలాగే తల్లిదండ్రులు కూడా దైవంతో సమానం కాబట్టి వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు. నువ్వు చాలా చక్కగా వివరించావు, నీకు జేజేలు. శంకరంబాడి సుందరాచారి గారు రచించిన టంగుటూరి సూర్యకుమారు గారు పాడిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట పాడటానికి సంస్కృతి వచ్చింది. సంస్కృతి గొంతులో విందామా ఈ పాట? సంస్కృతి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు సంస్కృతి. నేను ప్రకాశం తరగతి చదువుతున్నాను. నేను మీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య అంశాలు ఈ పాట ద్వారా గుర్తిస్తాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగలా గోదారి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో ఈ అందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవులు రింగుమని మారు మోగేదాకా. నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. సంస్కృతి, నీ నోట ఈ పాట చాలా చక్కగా ఉంది.
ఈ పాటలో తెలుగు చక్కదనం, తెలుగు సంప్రదాయం, తెలుగు భాష ఔన్నత్యం ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. మీకు జేజేలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. తర్వాత కొంచెం వైవిధ్యంగా ఇంకొక అంశాన్ని ముందరికి తీసుకొస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ప్రఖ్యాతి చెందిన ప్రదేశాల గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు రిషిక్. రిషిక్, నువ్వు సిద్ధమేనా? నా అందరికీ నమస్కారం. నా పేరు రిషిక్ ఎంజం. నేను ఈరోజు హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రదేశాల గురించి మాట్లాడతాను. మొదటి ప్రదేశము చార్మినార్ గురించి మాట్లాడతాను. హైదరాబాద్లోని చార్మినార్ ఒక పెద్ద గేటులా ఉంటుంది. ఇది 1591లో సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇక్కడ చాలా బజార్లు ఉంటాయి, ఇంకా బిర్యానీ స్వీట్స్ ఉంటాయి. రెండవ ప్రదేశము గోల్కొండ కోట. ఇది చాలా గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశం. మూడవ ప్రదేశము రామోజీ ఫిల్మ్ సిటీ. ఇది సినిమా ప్రేమికులకు చాలా సరదా ప్రదేశం. నాలుగవ ప్రదేశము హైదరాబాద్ బిర్యానీ. ఇక్కడ ప్రసిద్ధమైన ఆహారం వేడిగా మంచి మసాలాలు ఉపయోగించి వండుతారు. ధన్యవాదాలు. శ్రోతలారా, ఎవరైనా మీరు హైదరాబాదు చూసి ఉండకపోతే రిషిక్ వివరించిన విధానంతో అన్ని ప్రదేశాలు చూడాలని మీకు కూడా అనిపిస్తోంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి హైదరాబాద్కు వచ్చేసేయండి. తర్వాత జానపద గీతం గుమ్మాడమ్మ గుమ్మాడి పాడటానికి మన ముందు లాస్య వస్తోంది. అయితే దానికన్నా ముందు మనము జానపద గీతం గురించి కొంచెం తెలుసుకుందాం. తెలుగులో జానపద గీతాలు మన సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు మనం వినబోయే గుమ్మాడమ్మ గుమ్మాడి పాట కూడా ఒక అద్భుత జానపద గీతం. లాస్య, నువ్వు సిద్ధమేనా? సిద్ధం అత్తయ్య. నమస్కారం. నా పేరు లాస్య శర్కురి. నేను ప్రవేశం చదువుకుంటున్నాను. నేను గుమ్మారమ్మ గుమ్మాడి పాడుతున్నాను. గుమ్మారమ్మ గుమ్మాడి, ఆకులు వేసింది గుమ్మాడి, పువ్వులు పూసింది గుమ్మాడి, పండ్లు పండినమ్మ గుమ్మాడి, అందులో ఒక పండు గుమ్మాడి, అతి చక్కని పండు గుమ్మాడి, ఆ పండు ఎవరమ్మ గుమ్మాడి, మార్చితి తండ్రి అమ్మ గుమ్మాడి. లాస్య, నువ్వు పాడిన గుమ్మాడమ్మ గుమ్మాడి పాట తీరు చాలా అద్భుతంగా ఉంది. జానపదంలో ఉన్న సాంప్రదాయం, ఆనందాన్ని అద్భుతంగా వివరించావు. నీకు జేజేలు. ధన్యవాదం. ఇప్పుడు దండోరాకు సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా మరి? ప్రజ్ఞ, నువ్వు సిద్ధమేనా? సిద్ధం అత్తయ్య. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. నేను ప్రమోదం తరగతిలో చదువుతున్నాను. నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది ప్రజ్ఞ మద్దిరేల.
అమెరికా మరియు కెనడాలో అన్ని మనబడి కేంద్రాలు విద్యార్థులకు మనబడి సంచులను పంపించారు. ఈ వారాంతంలో అన్ని కేంద్రాలు వారికి సంచులు చేరుకుంటున్నాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం పిల్లలకే కాకుండా అధ్యాపకులకు, సమన్వయకర్తలకి కూడా సంచులను పంపించారు. ఇప్పటికే కొన్ని కేంద్రాలు సంచులు చేరుకోవడంతో సమన్వయకర్తలు పిల్లలకి అందజేసినారు. పిల్లలందరూ ఒకటే తరహా మనబడి సంచులను వేసుకొని తరగతులకు వస్తూ ఉంటే నయనానందంగా ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మనబడి కేంద్రాలలో పిల్లలు పండుగను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లలు పండుగలో ఏకపాత్రాభినయం, నాటికలు, నాట్యాలు, పాటలు, పద్యాలు లాంటి ఎన్నో కార్యక్రమాలను పిల్లలు ప్రదర్శిస్తారు. ఇలాంటి కార్యక్రమంలో పిల్లలు కొత్త విషయాలు నేర్చుకొని తమ ప్రతిభా పాఠవాలను చాటుకునేందుకు అవకాశం ఉంటుంది. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ సంవత్సరాంతం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాలు పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లల్ని కూడా మనబడిలో చేర్పించండి. రండి చేయి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra సంప్రదించండి. ఈ వార్తలు USA ఇంటింట మనబడి కేంద్రం నుండి ప్రసారమైనాయి. ఈ వార్తలు ఇంటితో సమాప్తం. నమస్కారం. మన శరీరంలో ఎన్నో అవయవాలు, వాటికి ఎన్నో రకాల వ్యాధులు. అందులో ఒకటి జన్యులోపం. ఆ జన్యులోపము అందరికీ తెలియదు. ఈ జన్యులోపము కొడవలి కణం. దీని గురించి చెప్పడానికి మన ముందుకు వస్తోంది ధృతి. ధృతి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగానే ఉన్నా అత్తయ్య. నమస్కారం, నా పేరు ధృతి. నేను ప్రకాశం తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు కొడవలి కణం గురించి మాట్లాడుతాను. కొడవలి కణం అంటే ఏంటి? ఈ వంశపారంపర్యమైన జన్యు లక్షణం అంటే ఏంటి? మన కళ్ళ రంగు, జుట్టు రంగు, ముక్కు ఆకారం ఇవన్నీ వంశపారంపర్యమైన జన్యు లక్షణాలు. కొడవలి కణం ఏం చేస్తుంది? మన రక్తంలో సాధారణంగా 2 రకాల కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు గుండ్రని ఆకారంలో ఉంటాయి. ఎర్ర రక్త కణాలు మన ఊపిరితిత్తుల నుండి ఆమ్లజనిని అవయవాలకు సరఫరా చేస్తాయి. కొడవలి కణం ఈ ఎర్ర రక్త కణాల గుండ్రని ఆకారాన్ని కొడవలి ఆకారానికి మారుస్తుంది. ఈ కొడవలి ఆకారంలో ఉన్న కణాలు ఆమ్లజనిని సరఫరా చేయలేవు. దానివల్ల అవయవాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. అలా అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల మనుషులు చనిపోయే అవకాశం ఉంది. 2007 సంవత్సరంలో రాయన్ క్లార్క్ అనే అమెరికన్ ఫుట్బాల్ ఆటగాడు NFL లీగ్లో కొలరాడోలో ఆడుతున్నప్పుడు కొడవలి కణం వల్ల ప్లీహం, స్ప్లీన్ మరియు పిత్తాశయం కాల్ బ్లాడర్ పని చేయడం మానేశాయి. దానివల్ల అతనికి
పాడైన అవయవాలను తీసేశారు. ఇప్పుడు రాయన్ క్లార్క్ బ్రతికే ఉన్నాడు, ఇంకా ఆడుతున్నాడు కూడా. ఈ ఘటన వల్ల శాస్త్రజ్ఞులు కొత్త విషయాలను కనుక్కున్నారు. అధిక ఎత్తులో, అధిక శక్తితో, అతి ఆయాసం మరియు నిర్జలీకరణం జరిగిన సమయాల్లో కొడవలి కణం జన్యు లక్షణం ఉన్న మనుషుల ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది అని గమనించారు. ఈ జన్యులోపం ఉన్న మనుషులు కొన్ని జాగ్రత్తలతో అన్ని రకమైన పనులు, ఆటలు ఆడుతూ సాధారణ జీవితం గడపవచ్చు. 1 నీరు ఎక్కువ తీసుకోవటం, 2 ఆక్సిజన్ ట్యాంకును దగ్గరలో ఉంచుకోవటం, 3 ఆటలో ఎక్కువ విరామాలు తీసుకోవటం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ జన్యులోపం ఆఫ్రికా, మెడిటరేనియన్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2 లక్షల మందికి కొడవలి కణం జన్యు లక్షణం ఉన్నట్టు తెలుస్తుంది. ధన్యవాదాలు. శృతి, జన్యు లోపం, కొడవలి కణం అదెలా వస్తుంది, వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చక్కగా వివరించావు. నీకు జేజేలు. శ్రోతలారా, మన తెలుగు భాష ద్వారా విద్య, విజ్ఞానం, జ్ఞానం, సంస్కృతి మరియు సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబించే వేదిక మనబడి. ఈ మనబడి ద్వారా చిన్నారులు మన భాష, సాంప్రదాయాలు, జీవన విధానాలను అర్థం చేసుకుని మానవత్వం, ఆత్మ సామర్థ్యం వంటి విలువను పెంచుకుంటున్నారు. మనబడి అనేది ఒక ఆత్మీయ వేదిక. ఈ వేదికపై భాగస్వామ్యం చేసే ప్రతి ఒక్కరూ తన సమాజం కోసం, తన భవిష్యత్తు కోసం ఒక మంచి మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఈరోజు మన బాలానందం కార్యక్రమం పిల్లల ప్రతిభను వెలికితీసి వారికి మరింత ఆదర్శనీయమైన మార్గాలను చూపిస్తుందనేది నమ్మకంగా చెప్పవచ్చు. ఇక మన ముందు సుమతి శతకంలోని పద్యం చెప్పడానికి వస్తున్నాడు ఐక్యన్. ఐక్యన్, నువ్వు సిద్ధమేనా? సిద్ధమే అత్తయ్య. అందరికీ నమస్కారం. నా పేరు ఐక్యన్. నేను ప్రకాశం తరగతి చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు సుమతి శతకంలో నుంచి తన కోపమే తన శత్రువు పద్యము మరియు దాని తాత్పర్యము చెప్పుతాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందురు తథ్యము సుమతి. ఈ పద్యం తాత్పర్యము, ఒక మనిషి కోపము తనకి ఒక శత్రువు వంటిది. కానీ ఆ మనిషి శాంతంగా ఉంటే అది తనకి ఒక రక్షణలా ఉంటుంది. ఒక మనిషి దయా జాలి చూపిస్తే అది తనకి ఒక చుట్టంలాగా కాపాడుతుంది. మనము సంతోషంగా ఉంటే మనం స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. కానీ మనం దుఃఖంగా ఉంటే మనము నరకంలో ఉన్నట్టు ఉంటుంది. ధన్యవాదాలు. ఐక్యన్, మన కోపము మన శత్రువు, మనకెన్నో చెడు పనులను చేయిస్తుంది. అలాగే మనం శాంతంగా ఉంటే, కోపాన్ని అదుపులో ఉంచుకొని శాంతంగా ఉంటే అది మనకు స్వర్గం అవుతుంది అని చాలా చక్కగా వివరించావు. నీకు జేజేలు. అందరికీ జనవరి, ఫిబ్రవరి అని మాసాలన్నీ తెలుసు, కానీ తెలుగు మాసాలు కొందరు మర్చిపోయి ఉంటారు కదా. కానీ రిషాన్,
మన తెలుగు సంవత్సరంలో ఉన్న తెలుగు మాసాలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పడానికి వస్తున్నాడు ప్రశాంత్. నువ్వు సిద్ధమేనా? నమస్కారం, నా పేరు బ్రిషాను. నేను ప్రకాశం తరగతి చదువుకుంటున్నాను. తెలుగులో 12 మాసాలు ఉంటాయి. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇప్పుడు మనం 6 మాసాలు గురించి చెప్పుకుందాం. చైత్రమాసం. ఈ మాసంలో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండుగ చేసుకుంటాము. శ్రీరామనవమి రోజు సీతారాములు కళ్యాణం చేసుకుంటాము. ఆషాఢ మాసం. ఈ మాసంలో మబ్బులు ఎక్కువ కనిపిస్తాయి. తొలి ఏకాదశి పండుగ చేసుకుంటాము. వేలుప పిండిని ఎక్కువ తింటాము. శ్రావణ మాసం. ఈ మాసంలో వానలు ఎక్కువ పడతాయి. రాఖీ, కృష్ణాష్టమి పండుగలు చేసుకుంటాము. ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో వానలు ఆగుతాయి. దసరా, దీపావళి చేసుకుంటాము. పుష్యమాసం. సంక్రాంతి పండుగ చేసుకుంటాము. గాలిపటాలు ఎగిరి వేస్తాము. ధన్యవాదాలు. తెలుగు మాసాలు వాటి ప్రాముఖ్యత చాలా చక్కగా వివరించావు రిషాన్. నీకు జేజేలు. వేమన పాటలలో, వేమన పద్యాలలో లోతైన జ్ఞానం దాగి ఉంది. ఇనుము విరిగనేని అనే పద్యం దాని భావము తెలుసుకోవడానికి, చెప్పడానికి, వివరించడానికి అనిక ముందుకొస్తోంది. అనిక, నువ్వు సిద్ధమేనా? సిద్ధమే అత్తయ్య. నమస్కారం, నా పేరు అనిక. నేను మన బడిలో ప్రకాశం చదువుతుంటున్నాను. ఇప్పుడు నేను ఇనము విరిగినేని దాని తాత్పర్యం చెప్తున్నా. ఇనము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి ఎత్తకవచ్చు గ్రమము గాను. మనసు కాచి ఎత్తకవచ్చు గ్రమము గాను. మనసు విరిగినేని వరి చేర్చ రాదయా విశ్వదాభిరామ వినురవే. తాత్పర్యం: ఇనముతో చేసిన వస్తువులు విరిగితే 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లైనా కరిగించి మళ్ళీ అతికించి సరి చేయవచ్చు. కానీ మాటలతో, చేతలతో కఠినంగా ప్రవర్తించి ఇతరులు మనసు కష్టపెడితే దానిని మళ్ళీ సరి చేయటం అంత సులభం కాదు. మన ప్రవర్తన వలన ఇతరులు మనసు ఇబ్బంది పడకూడదు. ప్రపంచానికి తన మాటలతో సంతోషాన్ని కలిగించేవారు. ఈ వేమన మాట విను. ధన్యవాదాలు. వేమన పద్యాన్ని అర్థాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని చెప్పావు. చాలా అభినందనీయం. మన మాటలతో ఎదుటి వాళ్ళను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఇనుమైనా కరిగించి అతికించవచ్చు, కానీ మనసు అతికించడం కష్టం కదా అని చాలా చక్కగా వివరించావు అనిక. నీకు జేజేలు. మీరు వింటున్నది చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం బాలానందం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర చరిత్ర, చారిత్రక కట్టడాలు, నగర వైశిష్ట్యం గురించి లాస్యశ్రీ చెబుతోంది. అందరికీ నమస్కారం. నా పేరు లాస్యశ్రీ. నేను ప్రకాశం చదువుతున్నాను.
నేను అమరావతి నగరం గురించి చెప్తాను. అమరావతి పట్టణం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉంది. అమరావతికి వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉంది. ప్రఖ్యాతి చెందిన శాతవాహన రాజులు క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాలలో ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వారి కాలంలో ఈ పట్టణాన్ని ధాన్యకటకము అని పిలిచేవారు. ఇక్కడ కృష్ణానది తీరంలో అమరేశ్వరాలయం అనే శివుడి గుడి ఉంది. శాతవాహనుల కాలంలో నిర్మించిన బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. బుద్ధుని అస్థికలు స్థాపన చేసి వాటి మీద ఈ బౌద్ధ స్తూపాలు కట్టారని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా హిందువులకి, బౌద్ధులకి, జైనులకు కూడా ప్రసిద్ధమైన పట్టణం ఈ అమరావతి. ధన్యవాదాలు. అమరావతి నగరం గురించి చాలా చక్కగా వివరించావు లాస్యశ్రీ. నీకు జేజేలు. తెలుగు బాల శతకం నుండి దొరలు దోచలేరు అనే పద్యము మరియు దాని భావం చెప్పడానికి ముందుకు వస్తోంది అక్షయ. అక్షయ. నమస్కారం, నా పేరు అక్షయ సరోదే. నేను ప్రమోదం తరగతిలో చదువుతున్నాను. నేను తెలుగు బాల శతకంలో ఒక పద్యం దొరలు దోచలేరు చెబుతున్నాను. దొరలు దోచలేరు, దొంగలెత్తికపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. తాత్పర్యం: మంచి గుణములు గల తెలుగు బాలలు విద్యా సంపదను దొరలు దోచుకోలేరు, దొంగలు దొంగలించలేరు, అన్నదమ్ములు అక్క చెల్లెలు వచ్చి పంచుకోరు. ఈ ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే. నమస్కారం. విద్య ప్రాముఖ్యత, ఔన్నత్యము ఏంటో ఈ తెలుగు బాల శతకంలో ఉన్న ఈ దొరలు దోచలేరు అనే పద్యంతో చాలా చక్కగా వివరించావు. తెలుగు బాల శతకం రచించిన వారు గుమ్మా సాంబశివరావు గారు. నువ్వు ఆ వివరాన్ని చాలా చక్కగా చెప్పావు అనన్య. అక్షయ, నీకు జేజేలు. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు మనమందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాము రండి. పిల్లలు, మీరందరూ సిద్ధమేనా ప్రతిజ్ఞకు? నాతో చెప్పండి మరి. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతాను. మంచి మాటలు, తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హో తెలుగు తల్లి.
జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. తెలుగు నేర్చుకోండి, తెలుగులోనే మాట్లాడండి. SiliconAndhraManabadi.org సంప్రదించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. ఇంటింటా మనబడి USA ఉన్న మనబడి కేంద్ర బాలబాలికల ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. ఇంతవరకు మనం వల్లభాయ్ పటేల్ గురించి, జానపద గేయాలు, వారాల పాట, గుమ్మాడమ్మ గుమ్మాడి, తెలుగు బాల శతకంలోని పద్యాలు, సుమతి శతకంలోని పద్యాలు, వేమన శతకంలోని పద్యాలు, హైదరాబాదు అమరావతి నగర వైశిష్ట్యత, కొడవలికనం చన్యులోపం గురించి, తెలుగు మాసాల గురించి, ఇలా వైవిధ్యభరితమైన అంశాల గురించి మన పిల్లలు ఎంత చక్కగా వివరించారో కదా. వచ్చే వారాంతం మళ్ళీ మరో మనబడి కేంద్రం సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది సిలికానాంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా మరి. నమస్కారం.